నివసించదగిన మందిరాలుగా కట్టబడాలి. గతం నుంచి మనం ఆ మాటలు నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండుట వేరు, మనలో ఉండుట వేరు. మనతో ఉన్నది ఎందుకనంటే మనలో ఉండే మందిరాన్ని కట్టడానికే. అవునా? ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఎందుకు మనతో ఉన్నాడు అని అంటే మనలో ఉంటేనే కానీ పరలోకంలో ఉండం కదా. కనుక మనలో ఉండగలిగిన ఆ మందిరాన్ని, మన జీవితాన్ని పరలోకపు విలువలు కలిగినటువంటి మందిరముగా కట్టడానికే పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. అలా కట్టబడిన తరువాత పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. సగం కట్టడం చేసిన తర్వాత మందిరం ఉంది, సగం కట్టడం కట్టాము, కట్టిన తర్వాత ప్రతిష్ఠ చేసేస్తామా? ఏమండి? సో మందిరము పూర్తి అవ్వాలి. మందిరము పూర్తి